దక్షిణ రాజ్యమైన యూదులను పరిపాలించిన 4వ రాజు యెహోషాపాతు. యెహోషాపాతు చరిత్ర దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో కనిపిస్తుంది. యెహోషాపాతు తండ్రి ఆషా ఇశ్రాయేలు రాజైన ఆహాబు ఏలుబడిలో 4వ సంవత్సరం మందు యోధా వారిని ఏలనారంభించి యెహోషాపాతు యూదులను 27 సంవత్సరములు యెరూషలేమునందు పరిపాలించెను. యెహోషాపాతు తల్లి పేరు హజూబా. ఈమె సిల్హీకు కుమార్తె. యెహోషాపాతుకు దేవుడు సహాయుడై ఉండెను గనుక తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు అతడు నడిచెను. యెహోవా మార్గముల యందు అతడు నడుచుకొనుటకు తన మనస్సును దృఢపరుచుకొని యోధా దేశములో నుండి విగ్రహములను దేవతా స్తంభములను తీసివేశను. కాబట్టి యెహోవా అతని రాజ్యమును స్థిరపరిచెను. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యోధా దేశమందు కోటలను సామాగ్రిని నిలువ చేయుచు కొంతకాలమైన తరువాత యెహోషాపాతు ఐశ్వర్యమును ఘనతయు కలిగిన వాడై దేవునికి శత్రువులైన ఇశ్రాయేలీయులైన ఆహాబుతో వియ్యముంది దేవునికి కోపం పుట్టించి యెహోషాపాతు మరియు ఇశ్రాయేలు రాజైన ఆహాబు రామోత్ గిలాదు మీదకి యుద్ధమునకు పోయినప్పుడు యెహోషాపాతు తన ప్రాణం మీదకి తెచ్చుకొనెను. యెహోషాపాతు మరలా దేవుని వేడుకొనగా దేవుడు అతనిని తప్పించెను. కొంతకాలమైన తరువాత మోయాబీయులు అమ్మోనీయులు యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు యెహోవా యొద్ద విచారణ చేసి మనస్సు నిలుపుకొని దేవునికి ప్రార్థన చేసినప్పుడు వారిపై యెహోషాపాతునకు దేవుడు జయముందించెను. తరువాత యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందు పాతిపెట్టబడెను.